హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి గుడ్ స్పేస్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ భారీగా సిఎస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు సో మన ఛానల్లో అయితే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి, మాకు కూడా వీడియోస్ చేయడానికి కొద్దిగా మోటివేట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ మనకు గుడ్ స్పేస్ ఏఐ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు ఇంటి నుండే ఫుల్ టైమ్గా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టు ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ రిమోట్ పాన్ ఇండియా అంటే ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా, ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. ఇది మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ కంటే ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, మేనేజ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ వయా ఫోన్, ఈమెయిల్ అండ్ చాట్ ఇన్ ఏ ప్రొఫెషనల్ అండ్ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ గుడ్ స్పేస్ కంపెనీ వాళ్ళు అంటే కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ వచ్చేసి మిమ్మల్ని యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మిమ్మల్ని ఓన్లీ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తారో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఇక ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ఎఫెక్టివ్లీ అండ్ ఎన్ష్యూర్ సాటిస్ఫాక్షన్ త్రూ ఫాలో అప్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు యొక్క కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అప్ చేస్తూ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేస్తూ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీరు సిఆర్ఎం టూల్స్ని యూజ్ చేస్తూ సో అప్డేట్ అయితే చేస్తూ మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు ఇంటర్నల్ టీమ్స్తో కోఆర్డినేట్ అవుతూ ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఐడెంటిఫై ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ ప్రాసెస్ అండ్ ఎన్హాన్స్ సర్వీస్ క్వాలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆపర్చునిటీస్ అనేవి ఐడెంటిఫై చేస్తూ సో ఈ యొక్క సర్వీస్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్ ఐస్. వన్స్ మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీ దగ్గర మినిమం ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. మీకు డిగ్రీలో ఏ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ అలాగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, యాక్టివ్ లిస్నింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, కస్టమర్ ఫస్ట్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, గుడ్ టు హ్యావ్ అని చెప్పేసి అంటే మీకు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇంటి నుండి వర్క్ చేసేటువంటి కెపాసిటీ అయితే మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే గుడ్ టు హ్యావ్ అని చెప్పేసి సో ఎక్స్పీరియన్స్ ఇన్ B2B ఆర్ SaaS సపోర్ట్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ టికెటింగ్ సిస్టమ్స్ అండ్ లైవ్ చాట్ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఈ యొక్క టికెటింగ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, లైవ్ చాట్ టూల్స్కి సంబంధించి మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎక్స్పోజర్ టు హ్యాండ్లింగ్ ఇంటర్నేషనల్ కస్టమర్ ఇంట్రాక్షన్స్. సో ఇంటర్నేషనల్ కస్టమర్ ఇంట్రాక్షన్స్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మనకు వాట్ వి ఆఫర్ అని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు కాంపిటేటివ్ సాలరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మంచి సాలరీస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే 100% రిమోట్ వర్క్ అనమాట. ఆపరేట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. 100% రిమోట్ జాబ్ అనమాట ఇది.
అండ్ అలాగే కొలాబరేటివ్, ఫాస్ట్ పేస్డ్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ వర్క్ కల్చర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆఫర్స్ అనేవి మనకు కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ కాబట్టి మ్యాక్సిమం మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మరి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీకు సో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి మీకు లింక్ అయితే కనిపిస్తుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే గూడ్ స్పేస్ ఏఐ కంపెనీ వల్ల అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. నేను ఏదైతే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్విక్ అప్లై అని ఉంది కదా, ఈ క్విక్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్టయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేసి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది థర్డ్ స్టెప్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సింగిల్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.